మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, శ్రీ విద్య గణపతి ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, జులై మాసంలో మీన రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఈ మాసంలో వీరి గ్రహ గోచారం ఏంటంటారు? శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ కంఠాం ప్రళయహుతవహం శాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణి విభుం పార్వతీశం నమామి. శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవతాయ నమో నమః. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవతాయ నమో నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా ఇక మీనరాశి వారి యొక్క మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ఏ నక్షత్రం వారు ఈ మీనరాశి వారికి సంబంధించిన వారు అవుతారనే విషయం తెలుసుకుందామమ్మా. ముఖ్యంగా పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం వారు, అదేవిధంగా ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు ఈ మీనరాశి వారికి సంబంధించిన వారు అవుతారమ్మా. అయితే ప్రధానంగా ఈ మీనరాశి వారికి జన్మంలో శని సంచారం నడుస్తున్నది. అదేవిధంగా వ్యయస్థానంలో రాహు సంచారం, అదేవిధంగా వీరికి సంబంధించి పంచమంలో శుభగ్రహాలైనటువంటి గురుడు, శుక్రుడు, అదేవిధంగా బుధుడు ఈ సంచారం, అదేవిధంగా షష్ఠ స్థానంలో కేతు సంచారం. ఇది గ్రహస్థితం. ఈ యొక్క గ్రహస్థితిని చూస్తే మీనరాశి వారికి చాలా అద్భుతంగా ఉంది. చాలా ఈ యొక్క మాసం చాలా ఆశాజనకంగానే గ్రహస్థితి సూచిస్తున్నది. అయితే ఈ యొక్క రాశి వారికి సంబంధించి ప్రతి కార్యంలో కూడా కార్యాన్ని సిద్ధింపజేసేటువంటి యోగ్యత గ్రహస్థితి కూడా కనపడుతున్నది. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారండి? ఈ యొక్క మీనరాశి వారికి సంబంధించి విద్యార్థులకి చాలా అద్భుతంగా ఉందమ్మా. ఎందుకంటే వీరికి దాని అంటారు పంచమ స్థానంలో గురు సంచారం వల్ల విద్యా విషయంలో చాలా ఉత్తమమైనటువంటి పరీక్షల్లో కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఉత్తీర్ణులై ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క పరీక్షలు ఎవరు రాసి ఉంటారో వారు కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలిగించడానికి అవకాశం గ్రహస్థితి కూడా సూచిస్తున్నారు తల్లి. మరి గురుగారు, ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఈ యొక్క మీనరాశి వారికి సంబంధించి ఉద్యోగంలో చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితి కూడా సూచిస్తున్నారమ్మా. వీరికి ఉన్నతమైనటువంటి ఆలోచనల ద్వారా, ఉన్నతమైనటువంటి మేధాశక్తితో వీరు అధికారులతో మెప్పు పొందే గ్రహస్థితి కూడా సూచిస్తున్నది. అదేవిధంగా ఈ యొక్క నిరుద్యోగులు ఎవరున్నారో మీనరాశి వారికి సంబంధించి వీరికి ఉద్యోగం సిద్ధించే యోగ్యత కూడా కనపడుతున్నారు తల్లి. అయితే వీరికి అనవసరమైనటువంటి ట్రాన్స్ఫర్స్, ఎందుకంటే జన్మంలో శని ఉండడం ద్వారా అనవసరమైనటువంటి ట్రాన్స్ఫర్స్ అవ్వడం అనేది కాస్త ఇబ్బందికరమైనటువంటి గ్రహస్థితి సూచిస్తున్నారు. మరి గురుగారు, వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో, వివాహం జరగలేదో వారికి వివాహం యోగం ఉందంటారా? ముఖ్యంగా ఈ యొక్క మీనరాశి వారికి సంబంధించి రాశ్యాధిపతి అయినటువంటి గురుడు పంచమంలో ఉండడం ద్వారా, అది పంచమంలో ఉచ్చస్థానంలో ఉండడం ద్వారా ఖచ్చితంగా వివాహం సిద్ధించే యోగ్యత అయితే కనపడుతున్నదమ్మా. అదేవిధంగా దాన్ని ఏమంటారు, స్త్రీలు అనుకోండి, పురుషులు అనుకోండి, ఎవరు అనుకోండి, ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఎన్నాళ్ళ నిండో కూడా వివాహం గురించి ప్రయత్నం చేసి ఇంకా వివాహం సిద్ధించదేమో అన్నటువంటి ఆలోచన ఉన్న వారికి ఖచ్చితంగా వివాహ యోగం ఖచ్చితంగా 100% కనపడుతున్నది. సంతాన యోగం కూడా ఉందంటారా? మరి ఖచ్చితంగా 100% సంతాన యోగం కూడా కనపడుతున్నదమ్మా. ఈ మీనరాశి వారికి సంబంధించి పుత్రకారకుడైనటువంటి గురుడు పంచమంలో ఉండడం ద్వారా ఖచ్చితంగా సంతానం ఖచ్చితంగా కలుగుతుంది. ఎక్కువ శాతం పురుష సంతానాన్ని కలగడానికి కూడా గ్రహస్థితి సూచిస్తున్నారు. మరి గురుగారు, కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణం కూడా చాలా అద్భుతంగా ఉందమ్మా. అయితే వీరికి సంబంధించి కాస్త జన్మంలో శని ఉండడం ద్వారా కాస్త, అదేవిధంగా వ్యయస్థానంలో రాహు సంచారం ద్వారా కాస్త కుటుంబంలో ఆర్థిక పరమైనటువంటి కాస్త జాగ్రత్తలు, కొంచెం ఖర్చులు ఎక్కువ అవడం ద్వారా కుటుంబంలో చిన్న గొడవలు, చికాకులు అనేది సూచిస్తున్నది. కాస్త సర్దుకుపోతే ఆ యొక్క పరిహారాలను కాస్త జాగ్రత్తలు తీసుకుని కాస్త మాటను నియంత్రించుకుని సర్దుకుపోతే కలహాలన్నీ కూడా దాన్ని ఏమంటారు. మరి గురుగారు, ఎవరైతే పెట్టుబడులు పెడదాము, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దామని అనుకుంటూ ఉంటారు కదా, మీనరాశి వారు చెయ్యొచ్చు అంటారా? కలిసి వస్తుందంటారా ఈ మాసంలో? ఈ యొక్క మీనరాశి వారికి సంబంధించి వ్యాపార నిమిత్తార్థం ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళకి ఖచ్చితంగా అనుకూలమైనటువంటి కాలం తల్లి. అదేవిధంగా కానీ కాస్త పెట్టుబడులు పెట్టే విషయంలో కానీ, కాస్త పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసే వాళ్ళకి మాత్రం కాస్త జాగ్రత్తలు తీసుకుని 1-2 సార్లు ఆలోచించుకుని అడుగు వేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం కూడా సూచిస్తున్నది. అదేవిధంగా ఈ మీనరాశి వారికి ముఖ్యంగా ఒక సూచన ఏమిటి అంటే, కాస్త సెంటిమెంట్ వస్తువులు,
పోయే గ్రహస్థితి సూచిస్తున్నదమ్మా. కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవడానికి ముఖ్యమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి సంబంధించి కాస్త వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. వాహన ప్రమాదాలు జరగచ్చు. వాహనంలో కాగితాలు ఇవన్నీ పెట్టుకోవడం, అంటే వాటికి సంబంధించినటువంటి కాగితాలు పెట్టుకోకపోవడం వల్ల ఇబ్బందులు కలిగేటువంటి గ్రహస్థితి కూడా సూచిస్తున్నది. కాబట్టి ఈ మీనరాశి వారు ఈ సూచన అనేది ప్రధానంగా పాటించాల్సినటువంటి ప్రధానమైనటువంటి సూచన. మరి గురుగారు, ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నారో విదేశీ యోగం కూడా ఉందంటారు? విదేశీ యోగం అయితే ప్రస్తుత మాసం అంత అనుకూలంగా లేదమ్మా. ఎందుకంటే వీరికి ఏలినాటి శని అనేది నడుస్తున్నది. తత్కారణం చేత ప్రతి విషయంలో ఆలస్యం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ప్రస్తుత కాలం అంతా ఈ మాసం అనుకూలంగా లేదు. రానున్న భవిష్యత్ కాలంలో వీటికి సిద్ధింపజేసే యోగ్యత కనపడుతుంది. గృహయోగం, వాహన యోగం ఉన్నాయంటారా? ఖచ్చితంగా గృహయోగం అయితే ఖచ్చితంగా 100% ఖచ్చితంగా కనిపిస్తుంది తల్లి. ఎందుకంటే పంచమంలో గురు సంచారం వల్ల అద్భుతమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. మరి గురుగారు, ఓవరాల్ గా చూసుకుంటే ఇంత అనలైజ్ చేశారు కాబట్టి ఈ మాసం అంతా మీనరాశి వారికి ప్రథమార్థం బాగుంటుందంటారా, అమావాస్య తర్వాత ద్వితీయార్థం బాగుంటుందంటారా? ముఖ్యంగా ఇవంతా అనాలిసిస్ చేసుకుంటే మనకి ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం బాగుంటుందమ్మా శిరీష. మరి ఆర్థిక పరంగా కూడా ఎలా ఉంటుందంటారు, ఆరోగ్య పరంగా కూడా ఎలా ఉంటుందంటారు ఈ రాశి? వీరికి జన్మ శని ఉండడం, అదేవిధంగా ద్వాదశంలో రాహు సంచారం వల్ల కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా కాస్త ఉదర సంబంధమైనటువంటిది, అదేవిధంగా దాన్ని ఏమంటారు మూత్రపిండాలకు సంబంధించిన విషయాల్లో కాస్త జాగ్రత్తలు, అదేవిధంగా ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా అయ్యే గ్రహస్థితి సూచిస్తున్నది. వైరల్ ఇన్ఫెక్షన్స్ వీటి వల్ల ఇబ్బందులు పడే గ్రహస్థితి కనపడుతున్నాయి. కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోవడం ప్రధానమైనటువంటి సూచన. మరి గురుగారు, మీనరాశి వారికి ఏ రోజులు కలిసి వస్తాయి, ఏ రంగులు కలిసి వస్తాయి అంటారు? ముఖ్యంగా ఈ మీనరాశి వారికి సంబంధించి కలిసి వచ్చినటువంటి రంగు పసుపమ్మ, అదేవిధంగా తెలుపు, అదేవిధంగా ఎరుపమ్మ. అదేవిధంగా ఈ రాశి వారికి సంబంధించినటువంటి దాన్ని ఏమంటారు కలిసి వచ్చే వారాలు సోమవారము, అదేవిధంగా బుధవారం తల్లి. మరి గురుగారు, ఈ మాసంలో వీరు ఏ దైవనామస్మరణ చేస్తే బాగుంటుందంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఈ మాసం అంతా కలిసి వస్తుందంటారు మీనరాశి వారికి? ఈ యొక్క మీనరాశి వారికి ప్రతి శనివారము, అలాగా 9 శనివారాలు ఖచ్చితంగా శనేశ్వర దేవాలయంలో అభిషేకం చేయించుకుని తమలపాకు మీద శ్రీరామ అని సింధూరంతో రాయించుకుని వెంటనే హనుమంతుడి దేవాలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామి వారికి సింధూర లేపనం చేసి ఈ యొక్క తమలపాకులతో అర్చన చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క రాశివారు ప్రతి మంగళవారం కూడా మానసాదేవి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి చక్కగా పాలతో అభిషేకం చేయించుకుని, లేదు అంటే అక్కడ చాలామంది కొన్ని ఊళ్ళో మానసాదేవి దేవాలయం అనేది ఉండదమ్మా. లేనప్పుడు ఎక్కడ నాగబంధనాలు ఉంటాయో అక్కడైనా వెళ్ళి చక్కగా బెల్లాన్ని నివేదన చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాల గ్రహస్థితి సూచిస్తున్నారు. గురుగారు, మొత్తం మీద జూలై మాసంలో మీనరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ పరిహారాలు చేయాలి, ఏ దైవ నామస్మరణలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభమస్తు తల్లి.